హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మళ్ళీ మీకైతే ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితేనైతే మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే మనం చాలా రోజులు అయిపోయింది స్టాక్ అనేది తెప్పించడం లేదు. ఎందుకంటే వర్షాకాలం అక్కడ మనం తెప్పించిన దగ్గర వైనాడు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిపోవడం అవంతా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకంటే నాకు ఒంట్లో అయితే కొంచెం బాగాలేదు. సో దానివల్ల మనకు కడిగేసే పెట్టిన కుండీలు వర్షాలకి చూసారా, మళ్ళీ ఇదంతా సరే వాటర్ అనేది తీసి చాలా జాగ్రత్తగా అయితే మళ్ళీ కడగాలి. చూస్తున్నారు కదా మొత్తం ఎలాగుందంటే ఎలాగైపించుకోండి ఆ మోడీస్ అందరూ ఎలా తిరుగుతున్నాయో జంగిల్ అడవులు అలాగా. ఇవన్నీ ఫ్రిడ్జ్లో కింద ఫాగ్ స్టైల్ అనేది ఉంది. సో అలా మీకు చూపిస్తానండి ఎందులో ఏముందనేసి. చూస్తున్నారు కదా, ఈ కరెంట్ అనేది మన మోటార్ సప్లై కోసం అనేది పెట్టాను గైస్. చూడండి, ఈ కుండీ అయితే మనది చాలా పెద్ద కుండీ, ఎందులోనే కోయేసి ఉండేవి, మీకు తెలిసిన విషయమే. చూస్తారా అవన్నీ ఆక్సిజన్ పైపులు అవన్నీ అనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం. మళ్ళీ ఇదంతా కడగాలి. సో మన దగ్గర అయితే గప్పి గ్రాస్ అనేది బాగా అవైలబుల్గా ఉంది గైస్. ఎవరికైనా కావాలంటే నాకైతే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు, మీరు చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ డొక్కలు అనేది అప్పుడు మనకి ఫాక్స్టైల్ అనేది ఉండేది. చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్ డొక్క చూపిస్తాను. ఇందులో మనకనేది ఒక ఫిష్ ఉంటుంది. మీకు ఆ ఫిష్ పేరు తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఆ ఫిష్ నేమ్ ఏంటో. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఇందులో కూడా డస్ట్ ఉంది. సో మొత్తం ఇదంతా అయితే మొత్తం క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎక్వేరియం ఫామ్ పెట్టేస్తాము అంటే పెట్టాలనుకునే వారికి చెప్తున్నాను. ఎక్వేరియం ఫామ్ పెట్టేద్దాం, ఏదో మనుషులు పెట్టి చేయించేద్దాం మనమే, లేకపోతే ఏవో నెలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వాటర్ మారుద్దాం, ఇది ఉంది చేపలే కదా అని అయితే ఎప్పుడు అనుకోవద్దు గైస్. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఎక్వేరియం మనం ఒకసారి వన్స్ ఫామ్ పెట్టామంటే మనం దగ్గరుండి టోటల్ అన్నీ మనమే చూసుకున్నట్టయితే మనకి హ్యాబిట్ అయితే మనకి పర్లేదు. లేదు అదే మనకి బిజినెస్ అనే రూపంలో కన్వర్ట్ చేయాలంటే మనమైతే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి గైస్. మీకు ఆ వీడియోకి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే పెడతాను. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఈ కుండీలు అయితే మన దగ్గర అయితే మూలీస్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు కుండీ క్లీన్ చేయాలి కాబట్టి నెక్స్ట్ కుండీలోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసేద్దాం. ఓన్లీ ఒక్క మూలే ఉంది. చూస్తున్నారా, తామర పువ్వు ఉంది ఇక్కడ, ఆకు. నెక్స్ట్ వాటర్ అనేది ఎట్టేస్తాను చూపిస్తానండి. అలాగా మన ఇంటి పక్కన మా చుట్టాల వారి ప్లేస్ ఉంది. సో అక్కడ అనేది మన మొక్కలైతే పప్పాయ ట్రైస్ ఉన్నాయి హైబ్రిడ్వి. చూడండి గైస్ ఎంత చక్కగా కాసిందో. సో మనమైతే ఈ వాటర్ అనేది దీనికి యూజ్ చేయడం వల్ల చాలా బాగా అయితే గ్రోత్ అవుతుంది. చాలా కష్టమని నేనైతే చెప్తాను. అక్వేరియం ఫిష్ ఫార్మ్ మెయింటైన్ చేయడం అంటే ఆ సమస్య ఏం కాదు. కాకపోతే మనుషులు పెట్టి చేయిద్దామనే థాట్ అయితే తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన పని మనం చేసుకోవడం వల్ల చేపలు ఎలాగున్నాయి ఏది పరిస్థితి మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూస్తున్నారు కదా, నాకు తెలిసినంత వరకు అయితే మనం పెడితే ఇండివిజువల్గా మనమే దాన్ని చూసుకోవాలి. లేదంటే మనమైతే ఇబ్బందులు పడతాం. అలా ఫుడ్ వేస్తారో వేయరో తెలియదు, క్లీనింగ్ చేస్తారో చేయరో తెలియదు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మా లెమన్ ట్రీ అనమాట. చూడండి నా కెమెరా అయితే ఇది నా కెమెరా కాదు, ఫోన్దే. సో క్వాలిటీ బాగుంటే మట్టుగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. చూసాక ఇది అనమాట మా లెమన్ ట్రీ. దీనికి అయితే చిన్న కాయలు కాసే ఇంకా స్టార్టింగే. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పటికే చాలా సగం వాటర్ అనేది తీసేసాను కొన్ని కుండీలు కొట్ట. చూసాను కదా చాలా దారుణంగా అయితే ఉండే ఎండ, కానీ మన పని మనం చేసుకోవాలి కదా, తప్పదు. ఎండ అయితే మామూలు లేదు. సో మనం అయితే ఇప్పుడు వాటర్ అనేది కొంచెం తాగేద్దాం. వాటర్ తాగేసి మిగతా పని అయితే వర్క్ అనేది ఫినిష్ చేసేద్దాం guys. సో మొత్తానికి అయితే నేనైతే దాదాపు కడిగేసాను. సో ఇప్పుడు లంచ్ చేసేసి మళ్ళీ మీకైతే నేను నెక్స్ట్ వీడియో అప్డేట్ పెడతాను guys. తప్పకుండా ఈ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి guys. థ్యాంక్ యూ.